హాయ్. హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళొచ్చేసి బేబీ బాయ్ కుర్తా కటింగ్ అనమాట. ఇదొచ్చేసి 3-4 ఇయర్స్ వాళ్ళది. నేను పేపర్ మీద కట్ చేస్తున్నానండి. ఎందుకంటే క్లాత్ మీద డైరెక్ట్ కట్ చేసామనుకోండి, ఒకవేళ క్లాత్ సరిపోకపోతే ఇబ్బందవుతుంది. అదే ముందుగా పేపర్ మీద కట్ చేసుకొని తర్వాత క్లాత్ మీద కట్ చేసుకోమనుకోండి, అప్పుడు మనకి క్లాత్ వేస్ట్ అవ్వదు. ఇంకా మిగులుతది. దాంతోని మనం ఏవన్నా గూడా ఏసుకోవచ్చు. ఫస్ట్ కింద నుంచి ఒక 1 ఇంచ్ అయితే లీవ్ చేస్తున్నానండి. అది కుర్తాకి మనం ఫోల్డ్ చేసి కుడతాం గదా! దానికోసం. తర్వాత హైట్ వచ్చేసి 20 అండి. షోల్డర్ జాయింట్స్‌కి ఇంకా ఒక హాఫ్ కావాలి గదా! సో, నేను 20.5 ఇంచెస్ పెట్టేసాననమాట. అక్కడి వరకు ఒక లైన్ గీసుకోండి. 20 వచ్చేసి హైట్, 0.5 ఇంచెస్ వచ్చేసి మన జాయింట్స్ కోసం జాయిన్ చేయడానికి కావాలి గదా! దానికోసం. తర్వాతొచ్చి 5.5 షోల్డర్ తీసుకుంటున్నానండి నేను. 5.5 షోల్డర్ తీసుకొని ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోవాలి గదా! దానికి నేను 5 ఇంచెస్ తీసుకున్నానండి. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి చూసుకుంటున్నాను. 5.5 ఉందా? ఎక్కువ తక్కువయిందా అని జెప్పేసి. పైనుంచి కిందకి ఒక లైన్ అయితే గీసుకున్నానండి. తర్వాత ఇదొచ్చేసి చెస్ట్ కోసం ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకున్నాను. చెస్ట్ వచ్చేసి 20 అండి. 20/4 5 కదా! కాటన్ క్లాత్ వాష్ చేస్తే కొంచెం దగ్గరవుతుందని చెప్పేసి +1 తీసుకొని 6 తీసుకున్నాను. 6 రియల్ చెస్ట్ పెట్టాను. తర్వాత ఎక్స్‌ట్రా 2 తీసుకున్నాను. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం హాఫ్ ఇంచ్ దగ్గర కొంచెం పైకి గీసుకొని దాన్ని కర్వ్ షేప్‌లో గీసుకున్నాను. మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి లెవెల్ వచ్చిందండి. లెవెల్ అంటే 5.5 హాఫ్ కదా! సో, 5.5 తీసుకున్నాను. కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకుంటున్నాను. తర్వాత మనము కట్స్ పెట్టుకుంటాం గదా! కుర్తీకి దానికి నేను 15 దగ్గరికి తీసుకున్నానండి ఎగ్జాక్ట్‌గా. ఆ 15 దగ్గర గూడా మనం పైన చెస్ట్ దగ్గర 6 ఇంకా ఎక్స్‌ట్రా 2 తీసుకున్నాం గదా! సేమ్ అలాగా తీసుకొని ఫస్ట్ కిందివి స్ట్రెయిట్ లైన్ గీసుకున్నానండి. తర్వాత చెస్ట్ దగ్గర నుంచి వేస్ట్ వరకేమో ఇట్లా కర్వ్ స్కేల్స్ దొరుకుతాయి గదా! లేదా వేరు మెజరింగ్ స్కేల్స్ గూడా ఉంటాయి వీటికి. నా దగ్గర లేదు. కర్వ్ స్కేల్ ఉంటే దాంతో నేను అడ్జస్ట్ చేస్తూ ఇలా అయితే గీస్తున్నాను చూడండి. చెస్ట్ నుండి వేస్ట్ వరకు. 5 ఇయర్స్ బేబీ వరకు గూడా ఈ మెజర్‌మెంట్స్ అయితే సరిపోతాయండి అటు ఇటుగా. అంటే ఇప్పుడు పిల్లలు ఎదుగుతున్న కొద్దీ బక్కగా అవుతా ఉంటారు కదా! సో, ఈ మెజర్‌మెంట్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. తర్వాతొచ్చేసి నెక్ అండి. నెక్‌కి నేను ఫస్ట్ విడ్త్ వచ్చేసి 2 తీసుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 2 ½ తీసుకున్నాను. మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్ట్‌గా ఉందా లేదా చూసుకొని అక్కడ ఒక బాక్స్ అయితే గీసేసుకున్నాను. దాంట్లో ఒక చిన్న రౌండ్ గీసుకున్నాను. ఎందుకంటే కుర్తీస్‌కి ఇంకా వేరే నెక్స్ ఉండవు. బాయ్స్‌కి మాక్సిమం సర్కిలే ఉంటుంది. నేను కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని రౌండ్ గీసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం డౌన్ ఉంటుంది గదండీ షోల్డర్ దగ్గర. సో, కొంచెం హాఫ్ ఇంచ్‌కి అలా మ్యాచ్ చేసుకొని నెక్ నుండి షోల్డర్‌కి డౌన్ గీసేసాను. తర్వాతొచ్చేసి మనకి బ్యాక్ కొంచెం హైట్‌గా ఉంటుంది గదా! సో, దానికి మనము హాఫ్ ఇంచ్ గాని, 1 ఇంచ్ గాని మన ఇష్టమండి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ తీసుకున్నాను. ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు మనం ఎక్కడి వరకైతే తీసుకున్నామో అవన్నీ కూడా కట్ చేసుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్, బ్యాక్ సెపరేట్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ తీసుకుంటున్నాను. ఫ్రంట్‌లో ఆర్మ్ రౌండ్ కొంచెం లోతుగా తీసుకోవాలండి. కొంచెం ఒక హాఫ్ అట్లా. నేను తీసుకుంది హాఫ్ ఇప్పుడు కొంచెం లైట్ షోల్డర్ డౌన్‌లో కొంచెం తీసుకున్నాం గదా! అది కూడా కట్ చేసుకొని ఆర్మ్ రౌండ్ కొంచెం లోతు తీసాం గదా! అవన్నీ కట్ చేసుకుంటే మనకి ఫ్రంట్ సైడ్ అయితే రెడీ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్‌లో 1 ఇంచ్ తీసుకున్నాం గదా! 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి. చేసుకొని అంటే నెక్ మనము 2 తీసుకున్నాం గదా! 2 దగ్గర నుంచి ఆ 2 ఇంచెస్ దగ్గర నుంచి 1 డౌన్ తీసేసుకొని అక్కడ ఒక చిన్న సర్కిల్ షేప్‌లో నెక్ అయితే డ్రా చేసుకోవాలి. మళ్ళీ ఫ్రంట్‌లో షోల్డర్ డౌన్ ఎలా అయితే చేసుకున్నామో బ్యాక్‌లో గూడా సేమ్ హాఫ్ ఇంచ్ దగ్గర షోల్డర్ డౌన్ చేసేసుకొని ఈ నెక్ అండ్ షోల్డర్ కట్ చేసుకున్నామనుకోండి బ్యాక్ గూడా మనకి రెడీ అండి. ఇక్కడితోని మనకి బాడీ పార్ట్ అయిపోయింది. బాడీ పార్ట్‌కి ఇంకా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ గూడా నేను పేపర్ మీదనే చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది అలా అయితేనే. ఒకటే హ్యాండ్ చూపిస్తున్నానండి నేను. క్లోజ్డ్ మన వైపు ఉండాలి. ఓపెన్స్ ఆపోజిట్ ఉండాలి. ఇక్కడొచ్చేసి ఫస్ట్ నేను కింద హ్యాండ్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను గదా! దానికోసం 1 ఇంచ్ వదిలేసుకుంటున్నాను. తర్వాత మనకి రియల్ హ్యాండ్ వచ్చేసి లెవెల్ అనమాట. అంటే కింద పైన 1 ఇంచ్ వదిలేసాను. అంటే జాయింట్స్‌కి దానికి. తర్వాతొచ్చేసి చెస్ట్ బై మనకి 10 చేస్తే 2 వస్తుంది గదండీ! సో, రియల్ హైట్ నుంచి 2 ఇంచెస్ డౌన్ బెట్టేసుకోవాలి. తర్వాత మన రియల్ హైట్ దగ్గర నుంచి
రియల్ హైట్ నుంచి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతొచ్చింది? 11లో హాఫ్ 5.5 గదా! సో, ఆ 5.5 పైనుంచి కిందకి మార్చేసుకోవాలి. తర్వాత మనకి ఎక్స్‌ట్రాస్ ఎంత గావాలంటే అంత. కిందొచ్చేసి 3.5 అండి లూజు. మీ బేబీకి ఎంత ఉంటే అంత పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక 1 ఇంచు స్ట్రెయిట్‌గా గీసుకొని తర్వాత కర్వ్‌గా గీసుకోవాలి. ఇక్కడ క్యామ్ కిందకి జారిపోయింది. నేను చూసుకోలేదు. తర్వాత ఆ పైనుంచి కిందకైతే లైన్స్ గీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ రెడీ అయిపోతాయండి. మధ్యలో టక్స్ పెట్టుకోండి. దానివల్ల మనకు అర్థమవుతుందనమాట. ఇక్కడ నుంచి ఇలా, అక్కడ నుంచి సారీ మిడిల్ పార్ట్ అని. అంటే షోల్డర్ జాయింట్స్ దగ్గర ఈజీ అవుతుంది. తర్వాతొచ్చేసి మన మిడిల్ నుంచి మనము రియల్ ఆర్మ్ హోల్ వరకు మిడిల్‌కి చూసుకోవాలండి. ఆ ప్లేస్‌లో మిడిల్‌కి ఎంతొచ్చిందో అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని, అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ డౌన్‌కి చేసుకొని మన ఎక్స్‌ట్రా దగ్గర నుంచి ఆ మిడిల్ వరకు అండ్ మిడిల్ నుంచి పైన షోల్డర్ పాయింట్ వరకు మొత్తం ఎస్‌లాగా ఏసేసుకోవాలి. దాంతో మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇక్కడ చూడండి నేను ఎగ్జాక్ట్‌గా ఎంత క్లాత్ అవసరం ఉందో అంతే ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. అలా ఈజీగా ఉంటుందనమాట. ఫ్రంట్‌లో మనకి కట్స్ ఒస్తాయి గదండీ కుర్తాకి. అదొచ్చేసి మనకి చెస్ట్ ఎంత 5 గదా! అంటే 20 అట్లా చేసాం గదా! 20/4 5 గదా! ఆ చెస్ట్ ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే ఎంతొస్తుందో అంత మనమైతే ఈ కట్స్ పెట్టుకోవాలండి. ఆ కట్స్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోవాలండి ఫస్టయితే. మళ్ళీ ఆ కట్స్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్‌కి ఒక లైన్ గీసుకోవాలి. సమోసా షేప్‌లో ఇట్లా ట్రయాంగిల్ షేప్‌లో ఒక లైన్ అయితే గీసుకోవాలి పైకి. తర్వాత పక్కన స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ ఇట్లా డ్రా చేసేసుకోవాలి గీత. తర్వాత ఇప్పుడు మనం ఈ ట్రయాంగిల్ ఏదైతే పెట్టామో దానిలాగా ఒక కటింగ్ అయితే ఏసుకోవాలి. దానివల్ల మనకి ఈజీగా ఇట్లా మూవ్ చేసుకోవడానికి ఉంటుందనమాట. తర్వాత స్ట్రిప్స్ తీసుకోవాలండి. 2 ఇంచెస్‌వి. మనము 6 తీసుకున్నాం గదా! ఇక్కడ కట్. మనము ఆ స్ట్రిప్స్ మాత్రం 8 తీసుకోవాలి. ఫస్ట్ దాని మీద పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి. తర్వాత బ్యాక్ సైడ్ అనుకోవాలి. అనుకోని మళ్ళీ ఒక ఫోల్డ్ చేసేసి ఎక్కడైతే స్టిచ్ చేసామో దాని మీద కరెక్ట్‌గా ఇంకో స్టిచ్ వేసుకోవాలనమాట. ఇది బ్యాక్ సైడ్‌కెళ్ళిపోతుంది. తర్వాత ఫ్రంట్ సైడ్ రాంగ్ సైడ్ నుంచి స్టిచ్ చేయాలి ఇప్పుడొచ్చేసి. కరెక్ట్‌గా పెట్టేసుకొని ఇక్కడ సైడ్ ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ అది ఫ్రంట్ సైడ్ ఒస్తుంది. ఆ ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఏదైతే స్టిచ్ పెట్టామో ఆ స్టిచ్ దగ్గరికి కరెక్ట్‌గా స్టిచ్ చేసేసుకోవాలనమాట. తర్వాత ఇక్కడ సమోసా షేప్‌లో ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక ట్రయాంగిల్ చేసి, ఆ ట్రయాంగిల్ మీద ఇంకో చిన్న ట్రయాంగిల్ చేసుకోవాలి. మనకి క్లాత్ మిడిల్ ఎక్కడుందో ఎగ్జాక్ట్‌గా చూసుకొని అక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలనమాట. 2 ఇవి పైన ఉంటాయి కదండీ! మనం ఇట్లా ఉక్సు కాజా ఎట్లా కుట్టుకుంటామో అట్లా పెట్టేసుకొని కొంచెం ఒక 2 ఇంచెస్ పైనుంచి సమోసా షేప్ వరకు స్టిచ్ చేసుకోవాలి మొత్తము. ఈజీగుంటుంది. నెక్స్ట్ షోల్డర్స్ జాయిన్ జేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. 2 ఈక్వల్ పెట్టుకోవాలి. నెక్ నుంచి జాయిన్ జేసుకోవాలి ఎప్పుడైనా గూడా. ఇంకో సైడ్ గూడా సేమ్ అలాగే. ఒక 2-3 టైమ్స్ ఒక స్టిచ్ వేసుకోనండి షోల్డర్స్‌కి ఎప్పుడైనా గూడా దేనికైనా. దానివల్ల మనకి గట్టిగా ఉంటుందనమాట. షోల్డర్ జాయింట్ ఎప్పటికి ఊడిపడకుండా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అయిపోగానే మనకి నెక్ చుట్టూరుగా ఎంతొచ్చిందో మెజర్ చేసుకోవాలండి. ఇక్కడ నాకొచ్చేసి 15 వచ్చింది. 15లో హాఫ్ 7.5 గదా! నెక్స్ట్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్ తీసుకోవాలండి. ఆ క్యాన్వాస్ పేపర్‌ని మిడిల్ జాయింట్‌తో పాటు తీసుకోవాలి. జాయింట్ మన సైడ్ ఓపెన్స్ అవతల వైపు పెట్టుకొని 7.5 గదా! మనకొచ్చింది. ఆ 7.5 దీని మీద గీసుకోవాలి. అంటే 15లో హాఫ్ 7.5 గదా! అదైతే ఇక్కడ డ్రా చేసుకోవాలి. తర్వాత ఒక స్ట్రెయిట్ లైన్ గీసుకోండి. పైకి ఇట్లా చిన్న ఒక 1 ఇంచ్ అప్ పెట్టేసుకొని అది జాయిన్ జేసుకోండి. మనం ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ యూ కట్ ఎలా జాయిన్ చేసామో అలా చేసుకొని, ఇప్పుడు దీని మీద మనము 7.5 డ్రా జేసుకోవాలనమాట. ఆ జాయింట్ దగ్గర నుంచి ఇట్లా పైకి ఈ కర్వ్‌ది గీసాం గదా! సర్కిల్. ఆ సర్కిల్ మీద 7.5 ఏడికొస్తుందో అక్కడికొక పాయింట్ పెట్టేసుకోండి. తర్వాత మనకి నెక్ ఇట్లా కొంచెం వెడల్పుగా ఉంటుంది గాబట్టి, ఆ నెక్ కోసం మనము 1 ఇంచ్ గాని, లేదా 3/4 ఇంచ్ గాని రౌండ్‌గా సర్కిల్‌గా మొత్తం ఈ 7.5 ఇంచ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకుందో అది మొత్తం మనమైతే ఈ మెజర్‌మెంట్ పెట్టుకోవాలండి. 1 ఇంచ్ గూడా పెట్టుకోవచ్చు. మనకి నెక్ ఎంత పొడుగ్గా కావాలనుకుంటే అలా అనమాట. సారీ కాలర్ ఇది. నెక్ గాదు. ఆ కాలర్ ఎంత కావాలంటే అంత పెట్టేసుకోవాలనమాట.
పైనుంచి కొంచెం ఇట్లా కాపులాగా గీసుకోండండి ఈ నెక్ సారీ కాలర్‌కి. దానివల్ల మనకి నీట్‌గా కనిపిస్తాయి 2 సైడ్స్ గూడా సేమ్ బయట కొనుక్కొచ్చినట్టుగానే ఉంటుంది కుర్తా. తర్వాత మనం గీసుకున్నట్టుగా ఇదైతే కట్ చేసుకోండి. క్లోజ్డ్ ఎందుకంటే కాలర్‌కి కంటిన్యూ‌గా ఉంటుందనమాట. మళ్ళీ అతుకుల్లాగా ఉండకుండా. తర్వాతొచ్చి సేమ్ నా దగ్గర లేదండి. అందుకే నేను వేరేవి వేశాను. మీ దగ్గర సేమ్ ఉంటే సేమ్ పెట్టుకోండి. మనం ఎక్కడైతే గీసుకున్నామో ఐ మీన్ మార్జిన్ తీసుకున్నామో అటు సైడ్ ఇది పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి. తర్వాత ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకొని పైనుంచి స్టిచ్ చేసుకోండి. ఫస్ట్ కింద నుంచి చేసాము. తర్వాత పైనుంచి. పైనుంచి చేశాక ఎక్స్‌ట్రాస్ ఏమన్నా ఉంటే అవైతే కట్ చేసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకోండి. ఇట్లా ఓపెన్ చేస్తే నీట్‌గా కనిపిస్తుందనమాట. చూడండి. ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాం. అర్థమైందనుకుంటున్నా. నేనైతే ఇది ఎట్లా స్టిచ్ చేశామనేది. తర్వాత మంచిగా ప్రెస్ చేస్తే నీట్‌గా వచ్చేస్తుందనమాట ఇదంతా గూడా. ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ పెట్టి స్టిచ్ చేయండి. తర్వాత మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసేసి బ్యాక్ సైడ్‌కి లైనింగ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకుంటూ రండి. మొత్తం అయిపోయాక పైన సైడ్ గూడా ఒక స్టిచ్ ఏసుకోండి. అది నేను చూపియలేదు. తర్వాత ఇక్కడ హ్యాండ్స్‌కి కింద మనము టర్న్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి 2 హ్యాండ్స్‌కి కూడా. మెయిన్ వైపు రివర్స్ వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికి అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఈజీగా అనిపిస్తుంది ఈ వీడియో అయితే. హ్యాండ్ మొత్తం గూడా ఇలా జాయింట్ వేసుకోండి కింద. తర్వాత మనం కట్స్ పెట్టుకున్నాం గదా! అక్కడి నుంచి ఫస్ట్ ఒక సైడ్ స్టిచ్ చేయండి. మళ్ళీ తర్వాత ఇంకో సైడ్ స్టిచ్ చేయండి. అది అయిపోయినంక ఇక్కడైతే జాయింట్స్ చేస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేశానండి చూడండి. ఎక్కడి వరకు జాయిన్ చేయాలనేది చూపిస్తున్నాను. మనం కట్స్ 15 వరకు పెట్టాం గదా! అక్కడ వరకు ఇట్లా స్టిచ్ చేస్తూ వెళ్ళాలి. మనం యూ షేప్ లాగా కట్ చేసాం గదా! తర్వాత కిందొచ్చేసి స్ట్రెయిట్‌గా కట్ చేసాము. ఆ స్ట్రెయిట్‌వేమో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడానికనమాట. ఫస్ట్ అయితే కట్స్ వరకు ఒక స్టిచ్ వేసేసుకోండి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. క్లియర్‌గా అర్థమవుతుందని అనుకుంటున్నాను మీకైతే. అక్కడికి వదిలేసేయండి. తర్వాత మళ్ళీ కింద నుంచి స్టార్ట్ చేయండి ఇట్లా. 2 టైమ్స్ రోల్ చేసేసి స్టిచ్ వేయండి. నీట్‌గా ఉంటుందనమాట. ఫస్ట్ ఒక సైడ్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ రండి నీట్‌గా. తర్వాత మన నీడిల్‌ని అట్నే కిందకే ఉంచండి క్లాత్ లోపలికే. ఉత్తి పాదం మాత్రమే పైకనండి. పైకనేసి టర్న్ చేసుకోండి. టర్న్ చేసి మళ్ళీ అక్కడ పాదం దింపండి. దింపి ఒక 2, 3 టైమ్స్ ఖర్చు వేసినట్టుగా అక్కడికి, ఇక్కడికి స్టిచ్ వేయండి. దానివల్ల నీట్‌గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ సైడ్ కూడా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అట్లా చేయండి. లేకపోతే మళ్ళీ క్లాత్ అంతా ఖరాబ్ అయిపోతుంది. విప్పడం, కుట్టడం అయిపోతుంది. నేనైతే ఈజీగానే చెప్పాను చూడండి. 2 ఇంగో ఇక్కడ వేస్తున్నాను గదా! అలా మళ్ళీ నీడిల్ కిందకి ఉంచేసి పాదం పైకనేసి ఇంకో సైడ్ గూడా అలాగే ఫోల్డ్ చేసుకొని కింది వరకు స్టిచ్ వేసుకుంటూ రండి. ఇక్కడ కింద ఇట్లనే కంటిన్యూ చేయాలనుకుంటే చేయండి. లేదా దేనికి దాన్ని కట్ చేసి చేసుకుంటా గూడా చేసుకోవచ్చు. కింద గూడా మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసేసి మళ్ళీ కుట్టడం స్టార్ట్ చేశాను. కింద కుర్తాకి ఇవన్నీ నుంచి వదిలాం గదా! మనము స్టార్టింగ్‌లో ఫస్ట్ అదే మనం కట్ చేసింది. అది ఇక్కడైతే మనము అట్లా టర్న్ చేసేసి స్టిచ్ చేస్తున్నామనమాట. ఇంకో సైడ్ గూడా సేమ్ అండి. హ్యాండ్స్ దగ్గర నుంచి కట్స్ వరకు తర్వాత నెక్స్ట్ ఇలాగా స్టిచ్ చేయడమే అనమాట. తర్వాత మన కుర్తా అయితే రెడీ అయిపోతుందండి. సూపర్ వచ్చింది కుర్తా అయితే. బాబు వేసుకుంది గూడా నేను షార్ట్‌లో పెడతాను చూడండి. ఇదైతే మీటర్ క్లాత్‌తోనే చేశానండి. మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. నచ్చిందనుకుంటున్నాను. బాయ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.